అయినా మీరు ఇంత కష్టపడుతూ ఇలా ఒంటరిగా ఉండటం నాకు నచ్చట్లేదండి. ఒంటరిగా కాకపోతే ఎలా ఉంటాను చిన్న? నా వాళ్ళందరూ నాకు దూరంగానే ఉన్నారు. ఎవరి దాకా ఎందుకండి? నేను లేనా? అలాంటప్పుడు నేనెలా వెళ్ళాలి చెప్పు? అక్కడ కరుణ ఆంటీ ఎవరు? అక్కడ కరుణ ఆంటీ ఒక నర్సుగానే డాడీకి సేవలు చేస్తుందే కానీ మరో రకంగా అయితే కాదు కదా. అమృత, అమృత, వచ్చావా అమృత? వచ్చాను. పోనీలే, ఇప్పటికైనా నా మీద కోపం తగ్గింది కదా. నువ్వు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అవునా? నిజంగా నా రాక మీకు సంతోషం కలిగిస్తుందా? నాకెందుకు నమ్మకం కలగడం లేదే. మీకు సంతోషం కలిగేది నేను వస్తే కాదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. అందుకే హాస్పిటల్లో మిమ్మల్ని కలవలేదు. మీకు కావలసిన మనశ్శాంతిని నేనివ్వాలి కదా. ఏంటమృత, ఏం మాట్లాడుతున్నావు? నా మాటలు మీకు అర్థం కానట్టే ఉంటాయిలేండి. అది సరే, ఇంతకీ ఆవిడేది కనిపించదే? ఎవరు? ఆవిడే, మీకు బాగా మనసైన ఆవిడ. ఎవరు? కరుణ? చూసారా, నిజం మీ నోటి నుంచే ఎలా చెప్పారు? ఇప్పుడైనా నా మాటలు బాగా అర్థమయ్యాయి అనుకుంటాను. ఇందాక నేనేం మాట్లాడుతున్నానో తెలియడం లేదన్నారుగా. ఇప్పుడు మీరే మీ నోటితో ఆ కరుణ మీ మనసుకి బాగా దగ్గరైన మనిషి అని ఎలా ఒప్పుకున్నారో చూడండి. ఏంటి అమృత ఇది? నువ్వు వచ్చినందుకు నేను సంతోషించాలా, లేక నన్ను ఇంకా మాటలతో చంపుతున్నందుకు బాధపడాలా? ఈ పరిస్థితిలో కూడా నన్ను అనుమానించి నీ మాటలతో నన్ను ఏడిపించడానికి వచ్చావా? నేనా ఏడిపించేది? మరి ఇంకెవరు? నా పరిస్థితి బాలేదని తెలిసి నన్ను చూడటానికి చాలా మంది వచ్చారు. నువ్వు వాళ్ళనే వచ్చావు, కానీ నా భార్యలాగొచ్చి నా కష్టం పంచుకున్నావా? కనీసం నాతో గంటైనా గడిపావా? మాట్లాడావా? వచ్చి రాగానే అవే మాటలు, అదే వెటకారం, అదే సూటిపోటుగా తప్పటం. ఎందుకు అమృత ఇలా టార్చర్ పెడుతున్నావు? టార్చర్ పెడుతున్నానా? నేనా? ఎందుకండి అంతలేసి మాటలు? నేనెవరిని టార్చర్ పెట్టనండి. అలాగే ఎవరి ఇష్టాల్ని కాదన్ను, వాళ్ళకు అడ్డుపడ్ను. నాకు మొదటి నుంచి అదో అలవాటు. అందుకే మీరు కరుణని ఇష్టపడ్డారని తెలిసినా మీ దారికి అడ్డు రాలేదు. ఇప్పుడు కూడా మీ ఇష్టానికి అడ్డు రావడం ఇష్టం లేకనే ఇదిగో ఇలా దూరంగా ఉండిపోయాను. కానీ మీరే నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇంతకాలం కరుణ మీతో పాటు ఉంటే చూసే వాళ్ళందరూ అటు తనని ఇటు మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు. పాపం మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. కానీ ఇప్పుడు అసలు ఆ ప్రాబ్లమే లేదు. చూసే వాళ్ళందరి దృష్టిలో కరుణ మీకు సేవలు చేసే ఒక నర్స్, మీకు వేళకు మందులిచ్చి మీకు సపర్యాలు చేసే ఓ నర్స్. ఇప్పుడు ఎవరు మిమ్మల్ని అపార్థం చేసుకోరు. అలాగే మీకు మనశ్శాంతికి ఏ ఆటంకం లేదు కూడా. అమృత, ఇటు నా సమస్య కూడా లేదులేండి. ఎందుకంటే 25 ఏళ్లు కాపురం చేసినా నా భర్తకు మంచి చెడు చూసుకునే అవకాశం నాకు లేదు. కానీ 25 ఏళ్ల నుంచి చాటుగా మీతో గడిపిన ఆవిడ గారికి మాత్రం
మీకు సేవలు చేసే అవకాశం దొరికింది. అమృత, ఎందుకు అంత నీచంగా మాట్లాడుతున్నావు? ఇలా హింసించడానికి వచ్చావా? నేనేం మాట్లాడినా మీకు హింసించినట్టే ఉంటుందండి. ఎందుకంటే నా మాటలు మీకెక్కవు. అదే ఆ కరుణ మాటలైతే చాలా తీయగా ఉంటాయి. ఇంకా ఎందుకండి ఈ దాగుడు మూతలు? తనే మీకు భార్య అని బహిరంగంగా చెప్పుకోండి, చెప్పేసుకోండి. అమృత, 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 అమృత. అక్కడ కరుణ ఆంటీ ఒక నర్సుగానే డాడీకి సేవలు చేస్తుందే కానీ మరో రకంగా అయితే కాదు కదా. ఒక పేషెంట్ కి నర్సు సేవలు చేయటం తప్ప? నాకు మాత్రం మీ డాడీని చూడాలని లేదనుకున్నావాను. మనిషిని ఇక్కడున్నా నా మనసంతా ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంది. ఈ పరిస్థితిలో ఆయన్ని చూడాలని, ఆయనకి ఏ లోటు రాకుండా చూసుకోవాలని ఉంది. కానీ నా బాధను అర్థం చేసుకునే వయసు నీకు లేదు. నా మనసును అర్థం చేసుకునే పరిస్థితి లేదు. కనీసం ఇలాంటి సమయంలో అయినా నా అవసరం ఆయనకు లేకుండా పోయింది. ఆయనకి భార్యగా కాకపోయినా ఓ డాక్టర్గా వెళ్ళాలి. వెళ్తాను. నా వల్ల కావట్లేదు చందు. చాలా చాలా నొప్పిగా ఉంది. కొంచెం ఓర్చుకోండి. నొప్పిగా ఉందని నడవడం ఆపేయకూడదు. ఏదోలా నడవడం అలవాటు చేసుకోవాలండి. లేకపోతే నరాలు పనిచేయదు. జీవితంలో ఎవ్వరి సహాయం తీసుకోకుండా సాగిపోవాలి అని అనుకున్నాను. కానీ చివరికి నడవడానికి కూడా సహాయం తీసుకోవాల్సి వస్తుంది అని అనుకోలేదు. ఏంటండి ఆ మాటలు? నిజం చందు, నిన్ను పెళ్లి చేసుకున్నాక జీవితం మీద ఒక అవగాహన వచ్చింది. నాకంటూ ఒక మంచి జీవితం కావాలి అని అనిపించింది. కష్టపడి ఎదగాలి అనుకున్నాను, ఎదిగాను. అదంతా నా గొప్పతనమే అనుకున్నాను. కానీ నీ ఎదుగుదలకి అసలు కారణం నీ భార్య చందునేరా? తన ఆసరా లేకుండా నువ్వు నిలబడలేవురా పిచ్చోడా అని రుజువు చేయాలని ఆ దేవుడు అనుకున్నాడు. ఇదిగో నీ ఆసరా ఎంత అవసరమో తెలియజేశాడు. చాలండి. ఆసరా అంటే ఇలాగా? ఈ పరిస్థితుల్లో కూడా చమత్కారాలకేం తక్కువ లేదు. అది కూడా లేకపోతే జీవితం చాలా విరక్తిగా ఉంటుంది చందు. సర్లేండి, కబుర్లతో కాలక్షేపం చేయకుండా నడవండి.
జాగ్రత్త. నడవండి. ఇంక చాలు, లోపలికి పదండి. నువ్వు వస్తావని నేను అస్సలు అనుకోలేదు అమృత. సమయానికి వచ్చి నన్ను పట్టుకున్నావు. చాలా థ్యాంక్స్. నేను నీ నుంచి థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. డాక్టర్గా ఆయన్ని చెకప్ చేయడం కోసం వచ్చాను. ఆ ఫైల్ ఇలా ఇవ్వు. ఈ టాబ్లెట్స్ ఎప్పుడెప్పుడు ఇస్తున్నావు? రోజుకి 3 పూట్ల ఇస్తున్నాను. రేపటి నుంచి మధ్యాహ్నం మాత్రమే ఇవ్వు. ఇప్పుడు నేను రాస్తున్న టాబ్లెట్స్ మాత్రం ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఇవ్వు. అలాగే. ఫిజియోథెరపిస్ట్ వస్తున్నాడా? వస్తున్నారు. ఉదయం సాయంత్రం వచ్చి గంటసేపు చేయిస్తున్నారు. ఓకే. అతను లేనప్పుడు కూడా మీరు ఎక్సర్సైజులు చేయాలి. ఆయనకి చేయాలని చేస్తున్నారు, కానీ నొప్పి అంటున్నారు. నేను చెప్తుంది ఆయనకి, సమాధానం ఆయన చెప్తారులే. నొప్పిగా ఉందా? నొప్పిగా ఉంది. ఏది కాలు చూడనివ్వండి. అమ్మా, సపోర్ట్ లేకుండా నడవడానికి ట్రై చేయండి. అలాగే అమృత, కానీ నడవడానికే కొంచెం కష్టంగా ఉంది. అలాగని నడవకుండా వదిలేయటం మంచిది కాదు. నర్వ్స్ చచ్చుబడిపోతాయి. బలవంతంగా అయినా నడిస్తేనే నర్వ్స్ యాక్టివేట్ అవుతాయి.
కరుణ కూడా అదే చెప్పింది. నర్స్ కదా, డాక్టర్ ఏం చెప్తే అదే చెప్తుందిలేండి. ఎవరేం చెప్పినా మీరు చేయాలి, గుర్తుపెట్టుకోండి. బీపీ చెక్ చేస్తాను. ఇటివ్వు, నేను చెక్ చేస్తాను. పర్వాలేదు, నేను చేస్తాను. నేను చెక్ చేస్తానన్నానుగా, ఇలా ఇవ్వు. ఈ టైంలో ఎక్కువ యాంగ్జైటీ అవ్వడం, ఎక్కువ డిప్రెషన్కి గురవటం మంచిది కాదు. అర్థమైందా? వీలైనంత వరకు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోండి. అన్ను ఎలా ఉంది? బాగానే ఉంది. అన్నుని కూడా ఒకసారి తీసుకురావచ్చు కదా. దానికి కాలేజ్ ఉందని వెళ్ళింది. కొంచెం బీపీ ఎక్కువగానే ఉంది. మరీ ఎక్కువ అవుతుంటే ఆ బీపీ టాబ్లెట్ వాడు. అలాగే. నేను బయలుదేరుతాను. ఈవినింగ్ వచ్చి చెక్ చేస్తాను. కాసేపు ఉండొచ్చు కదా అమృత. నువ్వున్నావు కదా. ఆయనకి మనశ్శాంతి కావాలి. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత త్వరగా రికవర్ అవుతారు. వస్తాను. చూసావా తన మాటల్లో ఎంత వ్యంగ్యం దాగుందో. తనుంటే నాకు మనశ్శాంతి ఉండదు, నువ్వుంటే నాకు ప్రశాంతత దొరుకుతుంది అని ఆ విషయం చెప్పకనే చెప్తోంది. అబ్బా, ఎందుకని మనం తప్పుగా అర్థం చేసుకోవాలి? మనసులో మీరు ఎలా ఉన్నారో చూడాలని అనిపించింది కాబట్టి వచ్చింది. లేకపోతే వేరే జూనియర్ డాక్టర్ని పంపించడం తనకు తెలీదా ఏంటి? నువ్వు తన మీద ఏగ కూడా వాళ్ళనివ్వవు. అమృత మాత్రం నిన్ను ఏదో ఒకటి అనకుండా వదలదు. ఇద్దరూ సరిపోయారు. సర్లేండి, కాసేపు నిద్రపోండి. రండి. హలో డాడీ. ఏమ్మా, రాజా ఎలా ఉన్నాడు? బాగున్నారు డాడీ. అన్నట్టు మీకు విషయం చెప్పాలి. ఇవాళ అమృత వచ్చింది. అవునా? డాక్టర్ గా విజిటింగ్ కోసం వచ్చిందని చెప్పింది, కానీ నిజానికి ఈయన ఎలా ఉన్నారో చూడాలనే వచ్చింది. ఎంత కాదనుకున్నా ఆ ప్రేమ ఎక్కడికి పోతుందమ్మా? ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషి 25 ఏళ్లు కాపురం చేసిన బంధం అది. అంత తేలిగ్గా ఎలా పోతుందమ్మా? నేను చెప్పేది కూడా అదే డాడీ. తనేదో కోపంలో వెళ్ళింది, కానీ ఈయనంటే చాలా ప్రేమ అని చెప్తుంటే ఈయనకి అర్థం కావడం లేదు. రాజా ఎలా అనుకున్నా ఈ సమయంలో మాత్రం మీ ఇద్దరూ అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అమృత ఏమన్నా మీరు పట్టించుకోవద్దు. నిజం తెలియక ఏం మాట్లాడినా అవి సీరియస్గా తీసుకోవద్దమ్మా. ఆ విషయం రాజా కూడా చెప్పు. అలాగే డాడీ, ఉంటాను. ఏమంటున్నారు? మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమంటున్నారు. పడుకోండి. మేడం, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు?
మొహం మీద దెబ్బలేంటి? ఇవి కనిపించే దెబ్బలే మేడం. కనిపించని దెబ్బలు ఇంకా చాలా ఉన్నాయి మేడం. ఆ చిన్నగాడు నన్ను ఎక్కడ కనిపిస్తే అక్కడ కొడుతున్నాడు మేడం. చిన్నానా? అవును మేడం. మన సూపర్వైజర్ అయితే ఇంట్లో కూడా చెప్పకుండా ఏటో పారిపోయాడు మేడం. నేను అదే పని చేద్దాం అనుకున్నాను. లేకపోతే నా ప్రాణాలు ఎక్కడ పోతాయో అని భయంగా ఉంది మేడం. అఫ్టర్ ఒక మెకానిక్ గాడికి నువ్వు భయపడతావా? నువ్వొక ఇంజనీర్వే. నేను ఇంజనీర్నే కానీ ఇనపరాడు పట్టుకుని తిరిగే రౌడీని కాదు కదా మేడం. నేను రౌడీనో గుండానో అయితే కనీసం వాడు కొట్టే దెబ్బలకి తట్టుకునేవాడిని. నాకు ఆ ఛాన్స్ కూడా లేదు. అందుకే మేడం మీరేదైనా సాయం చేస్తే ఈ ఊరి నుంచి మకం మార్చేస్తాను. నిన్ను కొట్టాలనుకున్నవాడు నువ్వు ఏ ఊరు పోతే ఏంటి? వాడక్కడికి రాలేడా? అంటే నా బ్రతుక్కి తన్నులు తింటాం, ఎముకలు విరగొట్టుకోవడం తప్పదా మేడం? నువ్వేం కంగారు పడుకు. నీకు నేను ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తాను. అంటే బాడీ గార్డ్ని ఏర్పాటు చేస్తారా మేడం? కాదు, ఆ చిన్నగాడికి సరైన శత్రువుని రెడీ చేస్తాను. రా చక్రవర్తి, సరైన టైంకొచ్చావు. చూడు మన ఇంజనీర్ని ఆ చిన్నగాడు ఎలా కొట్టాడో. సర్లేండి, ఆ రోజు నేను అడ్డుపడి కాపాడుండకపోతే ఈ పాటికి హాస్పిటల్ బెడ్ మీద పడుండేవాడు. నేను వార్నింగ్ ఇచ్చాను కాబట్టే ఆగాడు. ఎక్కడాగాడు సార్? ఆ తర్వాత కూడా కొడుతూనే ఉన్నాడు సార్. దొంగలాగా ఆ చిన్నాన్ని తప్పించుకొని తిరుగుతున్నాను. వాడికి అంత పొగరేంటి? పోలీసులు చెప్పినా వినడా? పోలీసులు చెప్తే వింటాడు, కానీ నువ్వు చెప్తే అస్సలు వినడు చక్రవర్తి. నిజం చెప్పాలంటే ఆ చిన్నాకి అసలైన టార్గెట్ నువ్వే. నేనా? అదేంటి? ఎందుకు? నీకు అసలు నిజం తెలియదు కదా. నువ్వు పెళ్లి చేసుకోబోయే వసు ఆ చిన్నగాడికి మాజీ లవ. ఇంకా దారుణం ఏంటంటే ఆ వసు నీతో ఎంగేజ్మెంట్ అయినా కూడా ఇంకా వాణ్ణి కలుస్తూనే ఉంది తెలుసా? ప్లీజ్ షట్ అప్ భార్గవి. అసలేం మాట్లాడుతున్నావు భార్గవి నువ్వు? ఆయన ఎవరనుకున్నావు? నాకు తాళి కట్టిన భర్త. ఆయన గురించి అంత క్రూరంగా ఎలా మాట్లాడుతున్నావు? పతనం అయిపోవాలని ఎలా కోరుకుంటాననుకున్నావు?